హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ టార్చ్ లైట్ అనేది ఖరాబ్ అయ్యండి. అంటే ఇందులో కొత్త సెల్స్ వేసినా కూడా పని చేయలేదు. ఎందుకు అని చెక్ చేసిన అన్నమాట. ఎట్లా అంటే ఇక్కడ కొత్త సెల్స్ వచ్చి ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ చూసినప్పుడు ఈ లైట్ అనేది వెలిగింది. కానీ ఇందులో వేసినప్పుడు వెలగలేదు. ఫస్ట్ దీని ప్రాబ్లం ఏంటో అని ఆలోచించినప్పుడు, లోపల చూసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు సెల్స్ ఈ టార్చ్ లైట్ లోపల మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది. లోపల సెల్స్ వేస్తాం కదా, 3 సెల్స్ ఉంటాయి అందులో, 1.5 వోల్ట్ సెల్స్. సో ఇక్కడ స్ప్రింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అనేది తుప్పు పట్టింది అన్నమాట. చాలా రోజులైంది వాడక. సో ఇక్కడ తుప్పు పట్టడం కారణంగా సెల్స్ వేసినప్పుడు సో కాంటాక్ట్ అనేది సరిగా లేకుండా సో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కావట్లేదు. సో ఈ లైట్ అనేది వెలగలేదు. సో లోపల చూస్తే నాకు అది అర్థమైంది. సో నేనేం చేశానంటే, మనకు కావాల్సింది సెల్స్కు ఉన్న సో లోపల చూస్తే ఇక్కడ ఒక రాగిది తీగ ఉంది, ఇక్కడ బటన్ ఉంది కదా. సో ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ ఈ రాగి తీగకు ఉన్న మనకేంటంటే సో ఇట్లుంటుంది కదా సెల్ ఒకటి, ఇక్కడ అనేది కాంటాక్ట్ అవ్వాలి నెగిటివ్ టర్మినల్ దగ్గర. నేనేం చేశానంటే అప్పుడు ఇది ఒకటి ఏంటంటే అల్యూమినియం ఫాయిల్, ఇది టాబ్లెట్స్ ఇవి. సో మీకు ఐడియా ఉంటుంది, మన ఇంట్లో ఉంటాయి. సో దాన్ని కొంచెం చించి నేను ఏం చేశానంటే, ఇక్కడ లోపల ఇక్కడ మీకు కనబడుతుంది కదా రైట్ సైడ్లో, లోపలికి గీసాను అన్నమాట. సో అది గట్టిగా ఉంది ఇంకో సెల్లు. సో అప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఆ ఫైల్ అనేది ఇక్కడ టచ్ చేశాను అన్నమాట. ఇక్కడ అప్పుడు నేను సెల్స్ చేసినప్పుడు ఇక్కడ టచ్ అయ్యి సో పాజిటివ్ అనేది ఇట్లా పోయి సో పట్టినేషన్ వచ్చినప్పుడు ఇట్లా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సర్క్యూట్ అనేది. సో ఆ విధంగా నేనైతే ఈ టార్చ్ లైట్ని రిపేర్ చేశాను.